ఉస్తాద్ భగత్ సింగ్ పార్ట్ 2 ఉస్తాద్ నేర్పిన నిజమైన ధైర్యం. వేములపల్లి గ్రామంలో ఒక మార్పు వచ్చింది. ముందు ప్రజలు తమ పనులలోనే ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఎవరికి కష్టం వచ్చినా మొదట అడిగే ప్రశ్న ఒకటే, ఉస్తాదేమంటాడు? ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్లకు జీవితం నేర్పాడు. కామెడీ సీన్. ఒకరోజు టీ షాప్లో రాము, ఉస్తాద్ నువ్వు పెళ్లి చేసుకోలేదే ఎందుకు? భగత్ సింగ్ నవ్వుతూ అన్నాడు, పెళ్లి అంటే బాధ్యత కదా. రాము, అవును. భగత్ సింగ్, నాకైతే గ్రామం మొత్తం బాధ్యతగా ఉంది. టీ షాప్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఒక సమస్య. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. గ్రామానికి నీరిచ్చే చెరువు ఎండిపోయింది. ప్రజలు ఆందోళనలో పడ్డారు. గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎవరికీ సమాధానం లేదు. అప్పుడు ఒక్క వ్యక్తి అన్నాడు, ఉస్తాద్ని అడగాలి. ఉస్తాద్ ప్లాన్. భగత్ సింగ్ చెరువు దగ్గరికి వెళ్ళి చూశాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అందరూ అడిగారు, ఏం చెయ్యాలి? భగత్ సింగ్ నవ్వుతూ అన్నాడు, మొదట భయం తీసేయాలి. గ్రామ పెద్ద, నీరు ఎలా వస్తుంది? భగత్ సింగ్, మనం కష్టపడితే వస్తుంది. ప్రేరణ. అతను గ్రామంలోని యువకుల్ని పిలిచాడు. మనమే కొత్త కాలువ తవ్వాలి. యువకులు ఆశ్చర్యపోయారు. అది చాలా పెద్ద పని. భగత్ సింగ్, పని పెద్దది కాదు, మన మనసు చిన్నది. పని ప్రారంభం. మరుసటి రోజు ఉదయం గ్రామం మొత్తం ఒకే చోట చేరింది. మొదట గొయ్యి తవ్వింది ఎవరో తెలుసా? భగత్ సింగ్. అతనన్నాడు, నాయకుడు ముందు పని చెయ్యాలి. కామెడీ మళ్ళీ. తవ్వుతున్నప్పుడు రాము అలసిపోయాడు. రాము, ఉస్తాద్ ఇక చెయ్యలేను. భగత్ సింగ్ నవ్వుతూ, సరి, నువ్వు విశ్రాంతి తీసుకో. రాము సంతోషంగా కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత భగత్ సింగ్ అతనికి టీ ఇచ్చాడు. ఇది తాగి మళ్ళీ పనిచేయి. అందరూ నవ్వేశారు. భావోద్వేగం. 3 రోజులు పనిచేశారు, ఎండలో వర్షంలో. కాని ఒకరోజు అద్భుతం జరిగింది. కొత్త కాలువలో నీరు ప్రవహించడం మొదలైంది. గ్రామం మొత్తం ఆనందంతో కేకలు వేసింది. గొప్ప క్షణం. గ్రామ పెద్దలు భగత్ సింగ్ దగ్గరకు వచ్చారు. నువ్వు మా గ్రామాన్ని కాపాడావు. భగత్ సింగ్ మళ్ళీ నవ్వాడు. నేను కాదు. అతను కాలువ వైపు చూపించాడు. ఇది మీ అందరి కష్టం. ఒక బాలుడి ప్రశ్న. ఒక చిన్న బాలుడడిగాడు, ఉస్తాద్, నువ్వు ఎప్పుడూ ఎందుకు నవ్వుతావు? భగత్ సింగ్ కాసేపు ఆలోచించాడు. అతనన్నాడు, ఎందుకంటే నేను 2 విషయాలు తెలుసుకున్నాను. బాలుడు, ఏవి? భగత్ సింగ్, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ఒకరినొకరు ప్రేమించాలి. భక్తి క్షణం. ఆ రోజు రాత్రి భగత్ సింగ్ తన చిన్న హనుమాన్ విగ్రహం ముందు దీపం వెలిగించాడు. అతనిలా అన్నాడు, దేవుడా, నాకు గొప్ప పేరవసరం లేదు, కాని నా వల్ల ఈ గ్రామం సంతోషంగా ఉండాలి. చివరి సందేశం. ఆ రోజునుంచి వేములపల్లి గ్రామంలో ఒక మాట ప్రసిద్ధి అయింది. సమస్య పెద్దదైనా ఉస్తాదున్నాడు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్లకు నేర్పిన విషయం ఒకటే, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయమున్నా ముందుకు వెళ్లడం. ముగింపు. ఇలా ఒక సాధారణ మనిషి ఒక గ్రామం జీవితాన్ని మార్చాడు. అందుకే ప్రజలు ఇప్పటికీ అంటారు, హీరోలు సినిమాల్లో ఉంటారు, కాని నిజ జీవితంలో ఉన్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.